హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞాన ప్రయాణాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనతో సాంబశివరావు సార్ గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మాస్టర్స్ సార్ గారు ఈ రోజు తీసుకున్న ఒక టాపిక్ ఆస్ట్రల్ హీలింగ్స్ అసలు నిజమేనా అంటే మనందరికీ తెలుసు కదా మాస్టర్స్. హాస్టల్ గా ఫిజికల్ గా మనకు ఎలా అయితే డాక్టర్స్ ఉన్నారో హాస్టల్ గా కూడా అలానే డాక్టర్స్ ఉన్నారని, మన లోపల ధ్యానం ద్వారా పొందే ఆ ఆత్మశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆ శక్తితో మన ప్రతి నరంలో ఉండే ఆ సెల్స్ లో కొన్ని కోట్లాను కోట్ల డాక్టర్స్ మన లోపల మన శరీరం లోపలే ఉన్నారు అని చెప్పని, ఆస్ట్రల్ సర్జరీస్ గా కూడా చేస్తూ ఉంటారు అని చెప్పని, వాళ్ళకి కావాల్సిందల్లా మన ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యం. వాళ్ళని ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా ఆస్ట్రల్ హీలింగ్స్ అనేవి ఖచ్చితంగా చేసి అనుభవాన్ని అంతా కూడా ఎంతో మంది ఇప్పటికే పొంది ఆ అనుభవాలను కూడా పంచుతూ ఉన్నారు. యూట్యూబ్ ద్వారా ఎన్నో సెషన్స్ లో నేను కూడా వినున్నాను మాస్టర్స్. స్వయంగా అనుభూతి కూడా పొందున్నాను. సో అసలు చాలా మంది కొట్టిపడేస్తారు అసలు ఉన్నాయా లేదా ఇలా ఉందానని. కానీ ఖచ్చితంగా ఉన్నాయి మాస్టర్స్. ఆస్ట్రల్ హీలింగ్స్ అనేవి సత్యం. ఇవంతా కూడా అనుభూతిలో పొందిన కొన్ని చాలా మంది మాస్టర్స్ కూడా ఉన్నారు. ఈ రోజు సార్ ద్వారా ఆ టాపిక్ జ్ఞానాన్ని అందిస్తారు. సార్ ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే జూమ్ నడుపుతున్న హాస్టల్ మాస్టర్స్కి, ఫిజికల్గా నడుపుతున్న మేడమ్స్కి, పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మన యొక్క పరమ గురుమండలి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ఋషి మండలి యొక్క చైతన్యాన్ని, ప్రత్యేకంగా మన గురువు గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. వారి గురువు గారు సదానంద యోగ్ గారి చైతన్యం, అవతార్ బాబాజీ గారి చైతన్యం, పరమశివుని చైతన్యాన్ని ఆహ్వానించి వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అట్లానే మన పూర్ణాత్మ యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. హాస్టల్ వర్డ్స్ యొక్క హాస్టల్ మాస్టర్స్ని, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్ని, లైట్ కౌన్సిల్ మెంబర్స్ని, వాళ్ళందరినీ ఆహ్వానించుకొని వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హీలింగ్, హాస్టల్ సర్జరీస్ గురించి మనకి జ్ఞానం అందించడానికి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి ఆహ్వానం పలుకుతూ మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. దాని మీద మంచి జ్ఞానాన్ని మనకు అందించాలని కోరుకుంటూ, ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ జ్ఞానాన్ని అందించడానికి వారికి ఆహ్వానం పలుకుతూ మన యొక్క వాక్కుని, శరీరాన్ని వారికి అప్పచెబుదాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, హాస్టల్ సర్జరీస్ అనేవి ఉన్నతమైన ఆత్మలు ఈ భూమి మీద పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారిలో ఉన్న అనారోగ్యాలు కానీ, అవలక్షణాలు కానీ వాటిని బయటికి పంపించటానికి వారు చేసే హీలింగ్ ప్రాసెసే హాస్టల్ సర్జరీ అండ్ హీలింగ్. ఒక కొటేషన్ ఒకటి ఉందండి. ద పర్సన్ హూ ఈజ్ ద హీలర్ ఈజ్ నాట్ ఏ పర్సన్. ద హీలర్ should always give suggestion to the patient
టు గెట్ దెమ్సెల్వ్స్ హీలింగ్ అని అంటాడు. అంటే హీలర్ అనేవాడు ఒక పర్సన్గా ఉండకూడదు, ఆ పర్సన్కి నేర్పేవాడుగా ఉండాలి, చేసేవాడుగా ఉండకూడదు అని చెప్తా ఉంటాం. అట్లాంటిది మనకి మన పిరమిడ్ సొసైటీలోకి వచ్చేటప్పటికి ఆస్ట్రల్ హీలింగ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది సేతు విజ్ఞానం. సేతు విజ్ఞానం ద్వారా హాస్టల్ హీలింగ్ అనేది మనకి హాస్టల్ మాస్టర్స్ హాస్టల్ వరల్డ్ నుంచి ప్యారలల్ వరల్డ్ నుంచి వచ్చి వాళ్ళు మనకి చేస్తారు అనేది వస్తుంది. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి. నేను ఒక ఊర్లో దీనికి వెళ్ళాను, ఏంది ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూజారి గారు హాస్టల్ క్లాస్కి వచ్చారు. ఒక పూజారి, ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయనకి భుజం దగ్గర, కుడి భుజం దగ్గర ఏదో పెయిన్ వస్తే చాలా రోజులు బాధపడి కనీసం ఈ గంట ఇట్లా కొట్టడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నానండి. ఆ దేవుడికి ఆంజనేయ స్వామిని మొక్కుకున్నాను. ఒకరోజు నన్ను మత్తులో పెట్టి ఆయన చాకులు లాంటివి తీసుకొచ్చి అక్కడ కట్ చేసి సరి చేసి మొత్తం కుట్టి అవన్నీ చేసినట్టు నేను ఆ మత్తులో చూసుకున్నాను. చూసుకున్న తర్వాత ఆ నొప్పి తర్వాత నాకు రాలేదు అని. ఆయన ఈ మెడిటేటర్ కాదు, ఒక గుడి పూజారి. నాకు ఆ నొప్పి రాలేదు, నేను ఎంతో ఆనందపడ్డాను, ఎట్లా జరుగుతాయా అని నన్ను అడిగాడు. అప్పుడు నాకు హాస్టల్ వర్డ్స్లో మనకి ఈ చేతి విజ్ఞానం ద్వారా అందిన సమాచారం ప్రకారం జరుగుతుంది. మీరు ఆంజనేయ స్వామిని ఆనందంగా అంటే అభిమానంగా, అంటే లోపల ఏ శంక లేకుండా మీరు ఆరాధించారు, ఆయన ఖచ్చితంగా చేస్తారని మీకు నమ్మకం ఉంది, ఆయనే దిక్కు అనే ఒక భావన పెట్టుకున్నారు, అందుకని మీకు జరిగినాయండి. అది రాదు మీకు అంటే, లేదండి అప్పటి నుంచి నాకు ఆ నొప్పి రాలేదు, అంతకుముందు చెయ్యి ఇట్లా ఎత్తలేకపోయేవాడిని అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ నమ్మకం అనేది ప్రధానమైన ఆయుధం. ఆ నమ్మకం గనక ఉండి ఆ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకొని మనం గనక కూర్చుంటే, నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోతే జరగదండి. కూర్చుంటే అప్పుడు ఎవరైతే వాళ్ళు వచ్చి చెయ్యాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మనలో ఉన్న అనారోగ్య సమస్యలు కానీ, సరికాని ఆలోచనలు మైండ్లో కూడా ఉన్న వాటిని కూడా, సరికాని వాటిని కూడా సరిచేయటానికి వారందరూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకసారి బాలకృష్ణ గారు ఒక మాట చెప్పారండి, సభాముఖంగా చెప్పిన మాట ఇది. ఆయన ఒక కొత్తల్లో 2012లో ఒకేసారి 3000 మందికి 2500 3000 మంది అని పట్టే అంత పందిరేసి సపరేట్గా ఈ సరస్వతి ప్రాంగణం కాకుండా ఇంకో దూరంగా ఒక పందిరి వేసుకుని అక్కడ హాస్టల్ క్లాసెస్ పెట్టారు, హాస్టల్ సర్జరీస్ అని పెట్టారు. అక్కడ 2000 మంది 2500 3000 వరకు నిండిపోయి ఉండేవాళ్ళు. అలా అందరూకి క్లాస్ జరుపుతున్నప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా ఉండేవి. ఉన్నప్పుడు ఆ 2500 3000 మందిలో ఏ ముగ్గురో నలుగురో ఐదుగురో, సార్ ఇవాళ మీకు చెప్పినవి ఇవాళ నాకు జరిగినవని వాళ్ళు రిప్లై ఇచ్చేవాళ్ళట. మిగతా వాళ్ళు ఎవ్వరికి ఏమీ జరిగేవి కాదు. ఈయనకు అనుమానం వచ్చింది, నేను అందరికీ ఒకటిగానే చెప్తున్నా కదా, అందరూ మెడిటేటర్సే కదా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అందరూ శాకాహారులే, అందరూ మెడిటేటర్సే, మిగతా వాళ్ళకి ఎందుకు జరగట్లేదు? కొద్ది నలుగురు ఐదుగురు 1000 మందికో 2000 మందికో చెప్తుంటే నలుగురు ఐదుగురికి ఎందుకు జరుగుతుంది? ఇది ఆయన ఎవరు చెప్తారు దీనికి? ఎవరు చెప్పలేరు. అందుకనే ఏం చేశారంటే ఆయన మెడిటేషన్లో కూర్చొని హాస్టల్ వరల్డ్స్లో ఎవరైతే హాస్టల్ మాస్టర్స్ అనుకుంటారో, అంటే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మెంబర్స్, లైట్ కౌన్సిల్ మెంబర్స్ని
ఆయన ఇన్వైట్ చేస్తారు, వాళ్ళందరిని అడిగారంట. సార్ ఇది నా పరిస్థితి, ఎవరు ఒక నలుగురు ఐదుగురికి అవుతుంది, మిగతా వాళ్ళకి కావట్లేదు, ఏంటి మాదేమైనా ఫాల్టా అని అంటేను వాళ్ళు చెప్పిన రిప్లై ఏంటంటే, మేమేమన్నా పిచ్చివాళ్ళం అనుకుంటున్నావా అందరికీ సర్జరీ చేయటానికి, అందరిని హీల్ చేయటానికి. ఎవరైతే మాకు ఎవరైతే మాకు ఉపయోగపడతారు అనుకుంటారో, ఎవరైతే ప్యూర్ మెంటాలిటీలో ఉంటారో, ప్యూర్ మనస్తత్వం అంటే సేవ చేయాలి అని ఎవరైతే భావిస్తూ ఉంటారో, వాళ్ళల్లో ఏదైనా అవకతవకలు ఉంటే వారికి మేము చేస్తాం, కానీ అందరికి మేము చెయ్యము, మేమని పిచ్చివాళ్ళం కాదు అని సమాధానం ఇచ్చారంట. అంటే ఏంది, ఇక్కడ హాస్టల్లో సర్జరీ మనకు జరుగుతుంది అని అంటే వీ వర్ సెలెక్టెడ్ బై దెమ్ ఫర్ ఏ పర్టికులర్ వర్క్ అనేది ఆయనకు అర్థమైపో ఓహో, అయితే మనం చేసే పని మనం చెయ్యాలి, ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు, ఇది మనకు సంబంధించింది కాదని ఆయనకు అర్థమైపోయి ఓకే, అక్కడి నుంచి మామూలుగానే ఈ క్లాసులు జరుపుతూనే ఉంటున్నారు. అంటే అంతకుముందు క్లారిటీ ఉండేది కాదంట ఆయనకి. ఎప్పుడైతే ఈ మాట అడిగి ఈ ఆన్సర్ వచ్చిందో క్లారిటీ ఉంది. ఇప్పుడు హాస్టల్ సర్జరీస్ అసలు జరుగుతాయా, నిజమేనా ఇది, ఏదన్నా మనం ఇల్యూషన్లో ఉన్నామా, భ్రమలో ఉన్నామా అనేది కొంతమంది డౌట్. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి. నేను 2012 ఏప్రిల్ 12 నుంచి కొంచెం ఈ ధ్యానం అంతకుముందు తెలిసినా దాన్ని పట్టించుకునేవాడిని కాదు. 2012 ఏప్రిల్ 12 నుంచి ఈ ధ్యానంలో కాస్త మూమెంట్ ఎక్కువగా, అంటే ఎక్కడ క్లాసులు పెట్టిన వెళ్ళటం, వినటం, ఆ మాస్టర్లు చెప్పింది రాసుకోవటం, దానిలో ఏదో ఉందని ఆ జ్ఞానాన్ని తిప్పుకోవటం, ఇట్లా చేసి కర్తాళ్ళు వెళ్ళాను. 2012 ఫస్ట్ కర్తాలు ధ్యాన మహా యజ్ఞాలు పెట్టిన ఆ టైంలో, ధ్యాన మహా చక్రాలు ఫస్ట్ కర్తాళ్ళు పెట్టిన సంవత్సరమే నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ సంవత్సరం 6 నెలల తర్వాత కర్తాళ్ళు డిసెంబర్ 21 వెళ్ళాను. అప్పటిదాకా నాకు ఈ హాస్టల్ సర్జరీస్ అని కానీ ఏం తెలియదు. నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక టెంట్ వేసి ఉంది, అక్కడ హాస్టల్ సర్జరీస్ హాల్ అని పెట్టుంది. నేను ఎమ్మడే నాకు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఏంటండి హాస్టల్ సర్జరీస్ అంటే, డాక్టర్లు ఎవరైనా వస్తారా, ఎవరైనా ఏమైనా చేస్తారంటే, ఎవరు ఏం చేయరు, అక్కడ ఎవరు ఉండరు, డాక్టర్లు ఎవరు ఉండరు, వీళ్ళే ఏదో చెప్తా ఉంటారు, అక్కడ ఏదైనా అనారోగ్యం ఉంటే వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది, అది మనకు కనపడేది కాదు, కనపడకుండా వచ్చి డాక్టర్లు హాస్టల్ లెవెల్ అంటే ఇతర లోకాల నుంచి వచ్చి వాళ్ళు చేస్తారు అని చెప్పారు. అప్పుడు నాలో కలిగిన ఆలోచన ఏంటంటే, నాయన ఈ పిరమిడ్ మాస్టర్లు మామూలు వాళ్ళు కాదు, ఎవరికైనా ఎక్కడ ఎంతలావు పువ్వు అయినా చెవిలో పెట్టగలరు, ఎవరు ఉండరంట ఆపరేషన్ చేస్తారంట, ఎవరు ఉండరంట హీలింగ్ చేస్తారంట, ఎవరు ఉండరంట మెడిసిన్ కావాలంటే మెడిసిన్ ఇస్తారంట. ఏంట్రా బాబు ఇది, ఏదన్నా మైండ్ ప్రశాంతంగా ఉందనుకుంటే అనుకోవచ్చు, కానీ ఇదేంది ఎంత చేస్తున్నారు అనుకొని ముందు అసలు లోపలికి వెళ్ళబుద్ధి కాలన్నా. సర్లే అసలు ఖాళీగా ఉన్నాం కదా ఇప్పుడు, వెళదాం ఏం చెప్తారో అని పొద్దున్నే 10 గంటలకు వెళ్ళాను. వెళితే ఆయన ప్రేమనాథ్ గుప్తా గారు ఆ మార్నింగ్ సెషన్ అంతా థియరీ చెప్పారు. అంటే నమ్మక వ్యవస్థ మీద మనం ఉండాలి అనేది సారాంశం. ఆ థియరీలో మొత్తంలో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు అనుకున్న పని జరిగిద్ది, నమ్మకం లేకపోతే నీకేం జరగదు అనేది సారం మొత్తం. ఆయన ఆ 2 గంటల థియరీ మొత్తం నమ్మకపు వ్యవస్థను స్థిరం చేసుకున్నప్పుడు నువ్వు బాగుంటావు అని చెప్పారు. ఓకే, అది అయిపోయింది. 1 గంట అయినప్పుడు మీరు వెళ్ళి లంచ్ చేసి రండి, మళ్ళీ 2 గంటలు కరెక్ట్గా ఇక్కడ ఉండండి అని చెప్పారు. 2 గంటలకి నేనేమనిపించింది, నాకు అక్కడికి వెళ్ళి భోజనం చేసి లైట్గా తీసుకోండి రండి అన్నారు భోజనం. అక్కడికి వెళ్ళి భోజనం లైట్గా తీసుకోవడం అనే ప్రశ్నే లేదు, వెళ్ళిన తర్వాత ఫుల్గానే తీసుకుంటాం. ఎందుకు ఇవాళ తినపోతే ఏమైందని ఒక బాటిల్ నీళ్లు తెచ్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నా. కానీ ఆ హాస్టల్ సర్జరీస్ జరిగే క్లాసులో ఆ టెంట్లో లోపలికి వెళ్ళంగానే ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, మనకి ఇక్కడ ఈ తల మీద
తగులుతా ఉన్న ఆ వైబ్రేషన్స్ తగులుతా ఉన్నట్టు అనిపించేది నాకు. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అది. అక్కడ లోపలికి వెళ్ళగానే ఏంటి ఇంత, ఈవెన్ పిరమిడ్ లో కూడా నాకు అంత అనిపించలే. అక్కడికి వెళ్ళగానే అట్లా తగులుతుంది, ఏంటి నేను భ్రమపడుతున్నాను, ఇక్కడ ఏం లేదు కదా, ఎందుకు ఇట్లా తగులుతుంది అనిపించింది. అంత అంటే అంత ఎనర్జీ అంతే. ఆ పొద్దునల్లా ఆ మాస్టర్లు చాలా మందిని ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మీరు సైలెంట్గా వచ్చి కూర్చోండి, ఎక్కువ నాయిస్ చేయబాకండి అని కూడా చెప్పారు. అట్లానే ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు సైలెంట్గా వచ్చి కూర్చోవడం జరిగింది. మాస్టర్స్ ఆ ఏరియా మొత్తం కవర్ అయి ఉన్నారు. ఎవరైతే మనం ఇన్వైట్ చేసాం వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరు మాట్లాడొద్దని ముందుగానే చెప్పారు. నేను భోజనం చేయకుండా వెళ్ళి కూర్చున్నాను. నేను అంతకుముందు 40 మినిట్స్ చేస్తే ధ్యానం ఇంకా నాకు లేదు, ఆ రోజుకి అయిపోయినట్టే. అలాంటిది 2 గంటలకు కూర్చోబెట్టారు. సాయంత్రం 6 అయింది వదిలేతలకి. అంతసేపు ధ్యానంలో కూర్చున్నాను. అంతసేపు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కంప్లీట్. వాళ్ళు ఏదైతే ఇక్కడ ఈ మాస్టర్ని పిలుస్తున్నాము, యేసుక్రీస్తుని పిలుస్తున్నాను అంటే యేసుక్రీస్తు నాకు కనపడేవారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఒక ఈ షోల్డర్ బోన్ మీద. అట్లానే ఇటు పక్కన అవతార్ బాబాజీ గారిని ఇన్వైట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. అప్పుడు నాకు అవతార్ బాబాజీ గారు అంటే ఎవరో తెలియదు. అందుకని నేను మెహర్ బాబా అని ఒక పూణేలో ఒక ఆశ్రమం ఉంది, మెహర్ బాబా ఆశ్రమం, ఆయన గుర్తొచ్చాడు. ఆయన్ని ఊహించుకున్నా నేను, ఆయన వచ్చి కూర్చున్నట్టు ఉంది. ఓ పక్క యేసుక్రీస్తు, ఓ పక్క మెహర్ బాబా, ఇటు పక్క యేసుక్రీస్తు, ఇటు పక్క మెహర్ బాబా వచ్చి కూర్చున్నప్పుడు నా శరీరంలోనికి వాళ్ళు ఇన్వైట్ చేసిన డాక్టర్ల టీము, పారామెడికల్ సిబ్బంది, మెడిసిన్ తీసుకెళ్లే వాళ్ళు, నర్సులు, కాంపౌండర్లు, ఆ ల్యాబ్ వాళ్ళు అందరూ లోపలికి ఇటు నుంచి చిన్న మనుషులు వెళ్తున్నట్టు, మొత్తం శరీరం మొత్తం కిందకి పైకి మొత్తం చెక్ చేస్తున్నట్టు. కొన్నిసార్లు వాళ్ళు ఆ వర్క్ చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ రావటం, నా మోకాళ్ళ కానించి విపరీతమైన పెయిన్, మామూలు పెయిన్ కాదు అసలు, ఎవరో వచ్చి దాన్ని ఇట్లా మెలపెట్టినంత పెయిన్ పడ్డాను. ముందుగానే చెప్పారు కాబట్టి బతికిపోయాను, కానీ లేకపోతే గోల్ చేయాల్సి వచ్చేది. నేను వాళ్ళు ముందుగా ఏం చెప్పారంటే మీకు ఎలాంటి నొప్పులు వచ్చినా ఆనందంగా స్వీకరించండి అని చెప్పారు కాబట్టి ఆ పెయిన్ నేను తట్టుకొని కూర్చున్నా. ఓహో, ఆనందంగా స్వీకరించాలని అట్లా కూర్చున్నాను. అవి పైకి వచ్చినాయి. పైకి వచ్చి పొట్ట దగ్గరికి వచ్చేటప్పుడు లోపల ఉన్న ఆ పేగులు, చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు మొత్తాన్ని ఊడదీసి పైకి తీసి ఆ బకెట్లో మనం గనక బట్టలని ఇట్లా జాడిస్తున్నట్టు జాడించారు, ఆరేసారు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఇంకా పైకి వచ్చి ఈ లివర్ మీద ఏదో ఆపరేషన్ చేశారు. ఆ లివర్ మీద ఆపరేషన్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక టబ్బు, ఒక బకెట్ కాదండి, టబ్ అంటే 4-5 బకెట్లు పట్టేంత వైశాల్యం ఉన్న ఇది. ఒక టబ్బు లిక్విడ్ వేస్ట్, ఒక టబ్బు సాలిడ్ వేస్ట్ తీసి అక్కడ అన్ని ఎక్కడ దాన్ని అంతా సరిచేసి మళ్ళీ కుట్లు గుట్టి ఈ పైకి వచ్చి ఈ పైన అంతా సరి చేసుకొని ఈ తల భాగం అంతా సరి చేసుకొని బయటికి వెళ్ళినట్టు. మనం గనక టీవీలో హార్ట్ పేషెంట్లకి ఈ స్టెంట్ ఎక్కిచ్చేటప్పుడు కానీ ఓపెన్ సర్జరీ కానీ చేసేటప్పుడు టీవీలో అది డిస్ప్లే చేస్తారు, ఈ పేషెంట్ కూడా చూసుకోవటానికి వీలుగా. అలా నాకు మొత్తం సీన్ మొత్తం నా బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. ఇప్పటికీ నాకు అది గుర్తుంది. అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పటికీ గుర్తుంది. ఏంట్రా బాబు ఇట్లా జరుగుతుంది, అసలు నేను ఎట్ట కూర్చోగలిగాను ఇన్ని గంటలు అనేది నా పెద్ద డౌట్. 4 గంటలు ఏకదాటి కూర్చున్నాను, ఎట్లా కూర్చున్నాను అనేది పెద్ద డౌట్. అట్లా కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ అయింది ఆ రోజు. ఎంత ఆనందం అంటే ఇంకా చెప్పలేం. ఆనందానికి నీకు దీనికి ఇంత కొలమానం ఉందనేది నా వల్ల కాదు, చెప్పలేను. మరుసటి రోజు మళ్ళీ 10కి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్తే సేమ్, మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్లు అట్లానే కొన్ని అయినాయి. నిన్న అవిని ఈ రోజు అవ్వలేదు. నిన్న అయినవి ఈ మొత్తం బాడీ చెకప్, బాడీలో ఉన్న ఆపరేషన్లు ఇవన్నీ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే
నెక్స్ట్ డే వెళ్ళి మన 7 బాడీస్ని క్లీన్ చేస్తూ చెక్ చేసి ఒకే అలైన్మెంట్లో పెట్టినట్టు, అంటే అన్ని అలైన్మెంట్ తప్పున్నట్టు అవి, వాటిని తీసి బయటికి తీసుకొచ్చి నట్లు బిగించి మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో ఫిక్స్ చేస్తున్నట్టు అట్లా చూసుకున్నాను. 3వ రోజు కూడా వెళ్ళా. 3వ రోజుకి వెళ్తే నాకు ఏమీ జరగల, నిద్ర వచ్చింది. వాళ్ళు వచ్చి లేపారు, నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టి లేపేవాళ్ళు అక్కడ వాలంటీర్స్ వచ్చి. అంటే మనలో ఉన్న ఏదైతే ఉందో వేస్ట్, ఏదైతే తీసేయాలనుకున్నారో అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇక వాళ్ళ పనేం లేదు అనిపించుకున్న తర్వాత వదిలేశారు మనం. ఇది వాళ్ళ సమక్షంలో నాకు జరిగిన హాస్టల్ సర్జరీ. అట్లా కాకుండా మన మాస్టర్స్ కొంతమంది పిరమిడ్ మాస్టర్స్కి దానికి పేరు లేదని రకరకాలు పెట్టుకుంటున్నారు. కుండలిని యాక్టివేషన్ అని, డిఎన్ఏ యాక్టివేషన్ అని రకరకాలు పెట్టుకుంటున్నారు. ఏదైనా పేర్లు ఏదైనా కానీ ఈ ఎవరైతే మెడిటేషన్ చేస్తా కూర్చున్నారో వాళ్ళకి ఏ పార్ట్లో అయితే ఇబ్బంది ఉందో ఆ పార్ట్ని లోపల బోన్స్తో సహా సరిచేసి బోన్స్తో పెట్టినట్టు వాళ్ళు స్పష్టంగా చూసుకున్న వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఈ ముక్కులో బోన్స్, ఈ ఐ ఇక్కడ దాడైలో ఏదో లోపల ఏదో పెట్టి లాగుతూ దానిలోంచి పీకి బయటికి లాగేస్తున్నట్టు ఇవన్నీ జరుగుతూనే ఉండి ఎప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు కాదు, కంటిన్యూగా 2 years నుంచి జరుగుతుంది. ఒక మేడంకి అయితే 2 years నుంచి కంటిన్యూ ప్రాసెస్. అది ధ్యానం చేసినా చేయకపోయినా వెనకమాల ఏదో ఎనర్జీ ఒకటి పైకి వెళ్ళినట్టుండి అది మళ్ళీ కిందకి వెళ్ళినట్టుండి అది అన్ని సరి చేస్తున్నట్టు, మళ్ళీ బాడీలో అన్ని సరి చేస్తున్నట్టు. అట్లానే తనకి ఉన్న పెయిన్స్, అంటే అంతకుముందు సయాటికా పెయిన్ ఒకటి ఉండేదండి, అది పోయింది. అంతకుముందు కళ్ళు ఇబ్బందిగా ఉండేయంట, అంటే చూపు. ఆ గుడ్డు తీసి బయట పెట్టి అదేదో బాగా ఇట్లా నలిపేసి మళ్ళీ లోపల పెట్టినట్టు. అట్లానే బ్రెయిన్ని స్కల్ ఓపెన్ చేసి స్కల్ లోపల ఉన్న ముద్దని, అంటే న్యూరాన్స్ ముద్దని ఒత్తి మన పిండి పిసికినట్టు. ఇవన్నీ ధ్యానంలో వాళ్ళ కాలంతో ఇప్పుడు నాదేమన్నా వాళ్ళు గైడ్ చేస్తుంటే వచ్చింది, ఆ మేడంకి ఏమన్నా అక్కడే అప్పుడప్పుడే ధ్యానంలోనే తనకు వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది, ఏంటండి దీని పర్పస్ అనేది అడిగితే అప్పుడు నాకు ఆ బాలకృష్ణ గారు చెప్పింది గుర్తొచ్చింది. ఎవరైనా హాస్టల్ మాస్టర్స్ మన భూమి మీద ఉన్న శరీరదారులైన మనలాంటి వాళ్ళని ఉపయోగపెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అన్ని టెస్టులు చేసి సెలెక్ట్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న, అంటే మనలాంటి వాళ్ళల్లో ఉన్న డిస్కంఫర్ట్ ఏదైనా ఉంటే ఆరోగ్యపరంగా, మానసిక పరంగా, లేకపోతే శారీరక పరంగా, అంటే శారీరకం ఒక బోను వంకరగా ఉందనుకోండి సపోజ్, దాన్ని సరి చేస్తాం. లేదా మానసికంగా సరిలేదనుకోండి, దాన్ని ఏ రకంగా సరి చేయాలనేది. ఎక్కువ తింటున్నాడు అనుకోండి, అంటే జఠరాగ్ని ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని తగ్గించి భూతాగ్ని పెంచటం. ఇట్లా రకరకాల వేలో ఈయన పర్ఫెక్ట్ మ్యాన్గా తయారు చేసిన తర్వాత ఏ వర్క్కి అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆ వర్క్ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటారు ఇక్కడ. అందుకు వాళ్ళు హాస్టల్ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు చేస్తారు, ఈ భూమి మీద ఉండేవాళ్ళు కాదు, శరీరదారులై ఉన్నాళ్ళు చేయరు. శరీరం లేకుండా హాస్టల్ వార్డ్స్లో ఉన్నవారు వాళ్ళ యొక్క పనిని ఈ వ్యక్తి ద్వారా చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ బాడీని పర్ఫెక్ట్గా చేయటానికి వాళ్ళు తినే తిండి కాడి నుంచి ఎలా తినాలనేది చెప్తారు, వాళ్ళు ఎలా నడుచుకోవాలని చెప్తారు, వాళ్ళల్లో ఉన్న డిసడ్వాంటేజ్ అన్నీ తీసేసి ఈవెన్ బ్రెయిన్లో ఆల్సో. ఇంకోటి కూడా చెప్తాను. ఒకసారి నన్ను ఎవరో, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నన్ను తీసుకొని వెళ్ళి ఒక త్రికోణం లాంటిది కాపర్ది, ఒక కాపరతో చేసిన త్రికోణం లాంటిది ఈ లోపల పెట్టి లోపల నెట్టేశారు. అంటే ఇక్కడ ఇప్పటికి కూడా నాకు అది
ఇక్కడ అప్పుడప్పుడు ఈ ఇక్కడ ఉన్న గీతలను చూస్తే పై గీతలు కలిసి ఉంటాయి, అందరికి ఇట్లా నిలువుగా ఉంటాయి. నాకెందుకు అక్కడ పైన ఒక్కో సందర్భంలో చూసుకుంటే కలిసి ఉన్నట్టు ఉంటాయి. ఒకవేళ అది దాని ఇదా ఏంటి, అది ఎందుకు పెట్టారు? అది ఎందుకంటే అది లోపల పెట్టారు, ఇప్పుడు కూడా ఉన్నట్టే ఉంది నాకు. అది లోపల ఎందుకు పెడతారంటే మన దాడాయికి అబ్జెక్షన్లు ఏదన్నా ఉంటే వాటిని క్లియర్ చేయటానికి అట్లా పెట్టుకుంటారు. సరే, నన్ను సెలెక్ట్ చేసుకున్నారని అనుకుందామా అని అంటే ఏమో చేసుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన చెప్పిన మాటలు మళ్ళీ తర్వాత నాకు వాళ్ళు చేసిన ఈ సపర్యలు ఇవి చేసి, పత్రిజీ గారు అయితే నాలో ఉన్న డౌట్ని క్లియర్ చేయడానికి, ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది, పత్రిజీ గారిది. ఒక యాంకర్ అడుగుతున్నారు, సార్ మీరు ఒక మన మెడిటేటర్స్కి ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళకి వెళ్ళి హాస్టల్ సర్జరీలా చేసి మీరు దాన్ని క్లియర్ చేస్తారంట, నిజమేనా అని అడిగితే, అమ్మమ్మ నా మీద పెట్టబాకండి అమ్మ, ఇట్లా దండం పెట్టి నా మీద పెట్టొద్దమ్మా, ఇది నేనేం చేయలేను, నాది కాదు. నా వేషం వేసుకొని హాస్టల్ మాస్టర్లు వచ్చి నా వేషం వేసుకుని వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, నాకు తెలియదు ఈ విషయం అని చెప్పారు. అంటే మనకున్న డౌట్, నాకు 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 ఈ మెడిటేషన్లో ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ని నేను ఎవరికి చెప్పలా, నా డౌట్ నాలోనే ఉంది. వేరే మాస్టర్లను అడుగుతూ ఉండేవాడిని, ఈ డౌట్ ఏంటంటే నాకు క్లియర్ కావట్లేదు. ఆయన సాక్షాత్ ఆ జ్ఞాన సరస్వతిని దేవుని ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెడితే ఈవెన్ అడుగుపో నీకు ఇంకా డౌట్లు ఉంటే అని అడిగారు. అని అట్లా కూర్చోబెట్టి చూపించి ఈవెన్ అడుగు నీ డౌట్లని. అది కూడా ఒక రకమైన హీలింగే మనకి, అని మానసికమైన హీలింగ్. ఎందుకు చేశారు ఇవన్నీ? ఇక్కడ ఇది ఎందుకు పెట్టారు? మానసికంగా నాకున్న డౌట్ని ఎందుకు తీర్చారు? నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, అంటే నాకు అంతకుముందు 8.7 బ్లడ్ కిరోటిన్ హై లెవెల్, నాకు హై లెవెల్ వచ్చింది ఒకసారి. అంతకుముందు ఎప్పుడో, అది 2007లో. నేను ఇది జరిగి 2012లో, 5 ఇయర్స్ గ్యాప్. ఆ తర్వాత ఇక దానికి సంబంధించిన సిమ్టమ్స్ కానీ దాన్ని ఏమంటారు, ఫ్యాటీ లివర్ యొక్క సిమ్టమ్స్ కానీ అలాంటి ఏమీ నాకులో లేవు. ఇప్పుడు నేను నమ్మాలా వద్దా? హాస్టల్ సర్జరీస్ ఉన్నాయని నమ్మాలా వద్దా? నాకు ప్రాక్టికల్గా జరిగినప్పుడు నేను నమ్మాలి కదా. అట్లా తర్వాత వాళ్ళు వచ్చి నాకు ఈ డౌట్ తీర్చినప్పుడు నమ్మాలి కదా. అట్లానే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఇది ఒకటి ఫిక్స్ చేసినప్పుడు నమ్మాలి కదా ఇవి ఉంటాయని. అట్లానే నన్ను ప్లైడియన్స్ అని, మేము ప్లైడియన్స్ అని రా, మీది కూడా అదే గ్రహం నుంచి వచ్చావు నువ్వు కూడా, నేను తీసుకెళ్తాం, నేను తీసుకెళ్ళి అక్కడ ఉన్న అన్నిటినీ నేను చూపిస్తాను, ఇది అక్కడ ఉన్న టెక్నాలజీ మొత్తం నీకు చూపిస్తానని చెప్పి వాళ్ళ స్పేస్ షిప్ని తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి దాంట్లో తీసుకెళ్ళి ఆ ప్లైడియస్ నక్షత్రాన్ని మొత్తాన్ని తిప్పి అక్కడ ఉన్న టెక్నాలజీ అన్నది చూపించి తీసుకొచ్చారంటే నేను నమ్మాలా వద్దా? హాస్టల్ సర్జరీస్ ఉన్నవి. ఎందుకు ఉన్నవంటే వాళ్ళు ఇక్కడ రాలేరు, కాబట్టి ఇక్కడ మనలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఉన్న అవకతవకల్ని తగ్గించి, వాళ్ళల్లో ఏ రకమైన ఇబ్బందికర పరిస్థితులు, మానసిక శారీరక అన్ని రకాలుగా, ఈవెన్ ఒక మేడం అయితే, మీరు అన్ని ఎట్లా అని చెప్తారు, అన్ని పనులు చేయమంటారు, నాకు డబ్బులు లేవు, నాకు డబ్బులు ఎవరు ఇస్తారని అడిగారు. నీకు డబ్బులతో ఏం అవసరం లేదు, అవే వస్తాయి పో అని చెప్పారు. ఎవరో కాదు, ఈయన మన హరి హరి హరిప్రసాద్, నక్షత్ర మిత్రులు చెప్పాయన, నక్షత్ర మిత్రులు చెప్తారు, హరిప్రసాద్ గారు. ఆయనకి ఉద్యోగం మానేశారు. ఇంట్లో వాళ్ళ మిస్సెస్ పార్వతి గారు అని, ఆమె కూడా ఏదో ఉద్యోగం చేయట్లేదు అనుకుంటా. వాళ్ళకి ఒక పాప, వాళ్ళ ఇంట్లో టీవీలు అన్నీ కట్టేశారు. వద్దు, టీవీలు ఉంటే అంత వేస్ట్, అంత మెటీరియల్ వెళ్తుందని వాళ్ళ పైన ఆర్క్టూరియన్ చెప్తే ఏ విషయాల మీద పోకుండా ఆయన అన్ని కట్టేశారు. కట్టేసిన తర్వాత వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక 6-7 అంశాలతోటి. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే, రోజు ఇది చదువుకుంటా ఉండాలి ఈ జనం
అని ఒక 7 అంశాలను పెట్టి ఇచ్చారు. దాన్ని ప్రింట్ చేసి నువ్వు వెళ్ళిన కాడల్లో ఇవన్నీ తల ఒకటి పంచి రావాలని చెప్పారు. సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఉద్యోగం మానేసిన అంతా ఈ సేవలో తిరుగుతున్నాను, నాకు డబ్బులు ఎవరు ఇస్తారు ఇది చేయటానికి అని అంటే, నీకెందుకు, నిన్ను డబ్బులు ఎవరు అడుగుతారు, నీకు ఆ కాపీలు నీకే వస్తాయి, నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు పని చేయటం వరకు నీ పని, నీకు ఆ కాగితాలు ఆ ప్రింటెడ్ పేపర్ నీకు వచ్చిందని చెప్పారట. చెప్పి ఒక చెప్పి అట్లా అయ్యింది. ఈయన సరే వస్తాయని అనుకున్నారు, కూర్చున్నారు. కూర్చున్నగానే ఒక ఫోన్ వచ్చిందంట. ఫోన్ వచ్చి, సార్ మేము కొత్తగా ప్రెస్ పెట్టాము, మీ నక్షత్ర మిత్రుల క్లాస్ నేను విన్నాను, నాకు చాలా బాగుందండి, దానికి సంబంధించిన వర్క్ ఏదన్నా చేయాలి, ఈ ప్రెస్లో ఫస్ట్ వర్క్ అది చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగారంట. అంటే ఒక 10,000 పేపర్స్ ఈ ఈ ప్రింట్ చేయించు, కలర్ ప్రింట్, ఇది 10,000 పేపర్లని ఈ 7 పాయింట్లు ఆయనకి ఇచ్చి, ఇది 10,000 పేపర్లు ప్రింట్ చేసి నాకు ఇవ్వు అని చెప్పారు. అని అంటే సర్లేని వాళ్ళు 10,000కి సెట్ చేసేది, ఆటోమేటిక్ మెషిన్ అంట, 10,000కి సెట్ చేసి వీళ్ళు వర్క్ మొదలు పెట్టారు. 10,000 అయిపోగానే ఆగిపోయేటట్టు సెట్ చేశారు. అది ఎందుకో కానీ 10,000 కాకుండా 30,000 ప్రింట్ ఇచ్చిందంటండి. అంటే ఎవరిచ్చినట్టు ఇది? మొత్తం అసలు ఈయన అడగకుండానే ఆ కొత్తగా ప్రెస్ పెట్టిన ఆయనే ఫోన్ చేసి అడగటం అంటే, హాస్టల్గా ఇవన్నీ జరుగుతాయా లేవా? జరుగుతున్నాయి. అట్లానే సర్జరీస్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన బిలీఫ్ సిస్టమ్ బాగున్నప్పుడు, మనం ఏదన్నా అడిగినప్పుడు, నా శరీరంలో ఈ అవకతవకలు ఉంది, లేకపోతే నా సోషల్ స్టేటస్లో ఈ అవకతవకలు ఉంది, నా బాడీ నొప్పులుగా ఉంది అని అడిగినప్పుడు, ఆ నొప్పుల్ని తీసివేయటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అదే హాస్టల్ సర్జరీ అండ్ హీలింగ్ అంటే. ఖచ్చితంగా తీసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే బాలకృష్ణ గారికి అదే ఆన్సర్ ఇచ్చారు. 1000 మంది 2,000 మంది చేసినా చేయట్లేదు. మన పిరమిడ్ మాస్టర్లు అది సర్జరీ అంటే ఏందో తెలియదు, ఈ హీలింగ్ అంటే ఏందో తెలియదు, ఏమీ లేదు, మోటు తరహాలో ఉండేవాళ్ళు. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాలని ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రచారం చేయి, ధ్యాన ప్రచారం చేయి అని చెప్తుంటే, ఏం ధ్యాన ప్రచారం చేయి, నా మోకాళ్ళ నొప్పులు పడుతుండే తగ్గించట్లేదు అని అంటే, ఆ మోకాళ్ళ నొప్పులు నేను తీసేస్తాను, వెళ్ళి ప్రచారం చేయని చెప్పి వాళ్ళ యొక్క చేతులతోటి తమిడి ఆ మోకాళ్ళ మీద తగ్గిస్తే, అప్పుడు ఫ్రీ అయిన కాళ్ళతోటి వెళ్ళి మేము ధ్యానం చేస్తున్నామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ధ్యానం నేర్పిస్తున్నామని అంటే ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో మనకి. ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఇది అంతా ప్లైడియన్స్ సంబంధించిన మెటీరియల్. ఈ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఈ చుట్టుపక్కల ఇక్కడే ఉంటారు అంతే. అది కూడా ఇవాళ కార్తీక పౌర్ణిమ. కార్తీక మాసం పౌర్ణిమలో ఉత్తరికా నక్షత్ర మండలంలోకి సూర్యభగవానుడు వెళ్ళినప్పుడు వచ్చేదే కార్తీక మాసం. దాంట్లో వచ్చే 15వ రోజే కార్తీక పౌర్ణిమ. ఆ కుత్రికా నక్షత్ర మండలం అంటే మనం సప్త ఋషి మండలం అనేది మంచం కోళ్ళు అంటాము, అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు, అవే ఋషి మండలి అని కూడా అంటారు. ఋషి మండలి అంటే సప్త ఋషులు ఉన్న నక్షత్ర మండలి అని కూడా అంటారు. అందులోదే ఒకటి ప్లైడియస్ నక్షత్రం. వాళ్ళ గొప్పతనం అంటే, మన డిఎన్ఏలో ప్రేమ అనేదాన్ని జొప్పించిన వాళ్ళు ప్లైడియస్ నక్షత్రం వాసులు, ప్లైడియన్స్. వాళ్ళ యొక్క విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటాం. వాళ్ళు చేసేది ఎవరు చేస్తారు? ఎవరైతే ఈ వర్క్లో నిమగ్నమై ఉండటానికి రెడీగా ఉంటారో, వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం ఉంటే వాళ్ళకి చేయటానికి
వాళ్ళు రెడీగా ఉంటారు. ఇందాక ఆంజనేయ స్వామి ఎట్లా చేశాడంటే, ఆంజనేయ స్వామి మీద సరెండర్ అయి ఉన్నాడు ఆ పూజారి. ఆంజనేయ స్వామితో సరెండర్ అయి ఉన్నాడు కంప్లీట్ గా. స్వామి మీరు తప్పితే నాకు ఎవ్వరు లేరు. అది మన పురాణ గాథల్లో అనేకం ఉన్నాయి. మీరు తప్పితే నాకు ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళని ఏ రకంగా రక్షించింది అనేది మన పురాణాల్లో బోల్డన్ని కథలు ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. ఎందుకు అని అంటే, మన యొక్క ప్యూరిటీ ఆఫ్ మైండ్, ప్యూరిటీ టు సర్వ్ ద వర్క్, ఆ ప్యూరిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం మేము. వారికి ఈ హీలింగ్ ఏదైనా అవసరమైతే చేస్తాం, వారికి మా ఇన్ను తట్టి సహాయం చేస్తాం. ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మేము వాళ్ళకి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా నమ్మాల్సిందే, లేదు అనుకోకూడదు. ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా తడవర్తి రాజలక్ష్మి మేడం గారు చెప్తారు. ఆమెకి 80% శరీరం కాలిపోయినప్పుడు, ఇక అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఎవరో వచ్చి నన్ను కాపాడారు, పత్రిజీ గారి రూపంలో వచ్చి కాపాడారు, పత్రిజీ గారి పక్కనే ఉండి కూర్చొని దాన్ని సరి చేశారని చెప్పారు ఆమె. ఆమె ఇప్పుడు ఎంత సర్వీస్ చేస్తున్నారో చూడండి. అట్లానే అనేక రకాలు, అనేక మంది మనకు తెలియదు, చాలా మంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో వాళ్ళ దృష్టిలో పడితే ఈ యొక్క భూమి యొక్క అసెన్షన్ వర్క్ లో చేస్తాడు ఈడు ఈ శరీరాన్ని అప్పచెబుతాడు అనుకుంటే, ఆ శరీరానికి ఏమి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చే వర్క్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బ్రహ్మాండం అంటే, దానిలో ఇక మనం లోపల అత్యంత ఆనంద స్థితిని అనుభవిస్తాం. అందుకని హాస్టల్ సర్జరీస్ అండ్ హీలింగ్ అనేది ఉంది, 100% ఉంది. మనకు కాటలేదు ఏంటంటే ప్యూర్గా లేము, అందుకు కాటల. మన ప్యూరిటీ లేదు, మనం ఆ మోసం చేద్దామని చూస్తున్నాం వాళ్ళని. మీకు ఎందుకు చేయండి, నేను వర్క్ చేస్తానని చెప్పి తర్వాత తప్పుకునేటట్టు ఉన్నాం. అందుకని వాళ్ళకి తెలిసిద్ది అది. అందుకని మళ్ళాంటి వాళ్ళకి చెయ్యకపోవచ్చు ఆ ప్యూరిటీ. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మేమంత పిచ్చాళ్ళమైంది అందరికి చేసి మిమ్మల్ని పంపించడానికి, మాకు ఎవరైతే ప్యూర్గా ఉంటారో వాళ్ళకే చేస్తాం అని చెప్పారు, క్లియర్గా చెప్పేశారు. అందుకని ఆ ప్యూరిటీ పెంచుకోవటమే మనం చేయాల్సిన పని. ఇంకోటి కూడా ఉందండి, ఈ మానవ శరీరములో అన్ని శక్తులు ఉన్నాయి. అన్ని శక్తుల్ని లేపటానికి కావలసిన ఏకైక ఎనర్జీ నీలో ఉన్న ప్యూరిటీ, ప్రేమతత్వమే. ప్రేమ అనే తాళం చేయిని పెట్టి తీసుకుంటే నీలో ఉన్న శక్తులన్నీ ఓపెన్ అవుతాయి అని కూడా చెప్పారు నక్షత్ర మిత్రులు చెప్పిన మాట. అంటే నీలో ఉన్న శక్తి, ఈ శరీరంలో ఉన్న శక్తుల్ని బయట తీయాలి అంటే ప్రేమ అనే తాళం చెయ్యి ఉండాలి నీ దగ్గర. అది పెట్టి ఓపెన్ చేస్తే లేచిపోతుంది. ఇది ఎవరు చెప్పిన మాట? ప్లైడియన్స్ చెప్పిన మాట. వాళ్ళకి ప్రేమకు సంబంధం ఏంటంటే, వాళ్ళే ఆ నక్షత్రవాసులే మనలో, ఆ మన డిఎన్ఏలో, మానవ డిఎన్ఏలో ఆ ప్రేమ అనే మాటని జొప్పించిన వాళ్ళు. ఇంజనీరింగ్ టెక్నాలజీ జొప్పించిన వాళ్ళు ఇంకొకళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ టెక్నాలజీని జొప్పించిన వాళ్ళు ఇంకొక నక్షత్రం వాళ్ళు. ఇట్లా ఒక్కొక్క నక్షత్రం ఒక్కోటి చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటంటే, ఈ కార్తీక మాసంలో ఈ ప్లైడియన్స్ అనేవాళ్ళు అత్యంత అంటే వాళ్ళ ద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఋషి మండలంలో ఉన్న ఒక నక్షత్రం ద్వారా వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో, దానిలో ఇంకోటి కూడా చెప్తారు. మా నక్షత్రం నుంచి వచ్చే జ్ఞానములో, మా నక్షత్రం వచ్చే వెలుగులో ప్రేమ తరంగాలు, శక్తి తరంగాలు, ఇంకోటి ప్రేమ తరంగాలు, శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు అని 3 ఉంటాయి. 3 కలిసి ఒకేసారి వస్తూ ఉంటాయి. మమ్మల్ని ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఈ 3టికి ఎలాంటి డోకా లేదు అని చెప్తారు. కనెక్ట్ కావటం అంటే ఎట్లా ఉండాలి మనం? నో డిస్క్రిమినేషన్, ఓన్లీ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ బాగా పెట్టుకోవాలి.
వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని నమ్మాలి. వాళ్ళు మనతో పాటే ఉన్నారని నమ్మాలి. నాకు ఎప్పుడైనా ఏ సహాయం చేస్తారని నమ్మితే మన శరీరంలో ఎలాంటి అవకతవకలు ఉన్నా వాళ్ళు హీల్ చేసే కెపాసిటీలో వాళ్ళు. ఆస్ట్రల్ సర్జరీస్ అనేది 100% నేను ప్రాక్టికల్గా నేను చూసింది చెప్తున్నాను. 100% ఉన్నవి, జరుగుతున్నవి. ఒక్కసారి జరిగిందంటే ఇంకా జన్మలో దాని తాలూకు మూలం ఈ బాడీలో ఉండనే ఉండదు, తీసి అవతల పడేస్తారు. అంత గొప్పగా ఉంటుంది ఆ యొక్క ఇది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకని లేదు అనుకోవద్దు, ఉన్నది అంతే, దర్శ. ఓసారి హరికృష్ణ గారు కర్తాల్లో ఒక ఇది చెప్తున్నారు, ఈ ఆర్కిటోరియన్స్ని ప్లైడియన్స్ గురించి. ఒక ఏదో చెప్తా, ఒక వర్క్ తాలూకు అది రేపు వచ్చిద్ది అని అనుకుంటున్నాడు. ఆ మీటింగ్ చెప్తున్నప్పుడే అప్పుడే వచ్చేసింది ఆ బండ్లు. అరే చూడండి, ఇక్కడే ఉన్నారు వీళ్ళు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు, నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారు, నా పక్కనే ఉన్నారని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది దాంట్లో. అందుకని ఏంటంటే మనకు ఒక వర్క్ నిమిత్తం వాళ్ళు కనుక సెలెక్ట్ చేసుకుంటే, ఎనీ మాస్టర్, ఒక ప్లైడియన్స్ అనే కాదు, ఎనీ హాస్టల్ లెవెల్లో ఉన్న మాస్టర్ ఎవరైనా కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మానసిక, శారీరక, సోషల్గా ఏది అవసరమో అవన్నీ వాళ్ళు రెడీమేడ్గా తయారు చేసి ఇచ్చి తీరుతారు. ఎందుకంటే వాళ్ళకి మనం వర్క్ చేస్తున్నాం, అది మనం సంతోషంగా చేస్తున్నాం, వర్క్ ఏం ఆశించకుండా చేస్తున్నాం. అందుకని మన భోగోగులు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అట్లానే ఈ కొంతమందికి వాళ్ళెవరో తెలియకపోయినా మెడిటేషన్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు అవతార్ బాబాజీ గారో, లేకపోతే పత్రిజీ గారో, సదానంద యోగ్ గారో, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి కనపడి, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు పరమశివుడు లేకపోతే ఆంజనేయ స్వామి ఎవరో వాళ్ళు కనపడి, వాళ్ళు ఎవరైతే ఇష్టం అవుతారో, ఏ దేవుడైతే ఇష్టం అవుతారో వాళ్ళ రూపంలో కనపడి, నువ్వు ఫలానా పని చేయి మాకు అని చెప్తారు. ఏం చేస్తాను, నాకు ఆ పని నాకు ఎట్లా వచ్చు అంటే ఆ పని మొత్తం నేర్పుతారు. ఆ పనికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ నేర్పుతారు. ఇదే హీలింగ్ అంటే. ఎందుకంటే వాళ్ళు మన చేత పని చేయించుకోవడానికి వాళ్ళు మనకి సహకరిస్తున్నారు. అందుకని మనం ఉండాల్సింది ఏంటంటే ప్యూరిటీ. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో, దే వర్ సెలెక్టెడ్ బై దెమ్, మననే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మన బాగోగులు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎనీథింగ్, అది ఏదైనా కానీ వాళ్ళే చూసుకొని వాళ్ళు మన మార్గదర్శకులుగా మన ఎదురుగా నడిపిస్తారు. ఇంకొక విషయం చెప్తానండి. నక్షత్ర మిత్రులు బుక్ ఫస్ట్ నేను కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి ఈ టైంలో ఇప్పుడు చదివి పడుకున్నప్పుడు ఆయన వాళ్ళు అంటే ఏందో, ఆ నక్షత్ర మిత్రులు అంటే ఏందో తెలియదు, ఆ పుస్తకం దాంట్లో ఏముంటుందో తెలియదు, అసలు ఎందుకు చదవమన్నారో కూడా తెలియదు. ఆ బుక్ నాకు, అది నా దగ్గర ఉన్న డబ్బులకు ఆ పుస్తకం వచ్చింది కూడా అది కొనుక్కొచ్చాను. ఆ రోజు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఈ టైం అప్పుడు కాస్త చదివి 2 పేజీలు 3 పేజీలు చదివి పడుకుంటే నా బెడ్ మీద ఇటు 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 దొల్లాడినట్టు ఇద్దరు వ్యక్తులు, చిన్నవాళ్ళు, పొట్టివాళ్ళు, అటు ఇటు దొర్లాడినట్టు వచ్చింది. ఇదేంటి, వీళ్ళు ఎవరు ఇట్లా వస్తున్నారు, వాళ్ళ ఆ బుక్లో ఉన్నాళ్ళని నాకు తెలియదు. అప్పుడు ఏంటి ఎవరు వస్తున్నారని కాసేపు తిరిగారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈ పుస్తకం చదువుతుంటే తెలిసింది వీళ్ళు వాళ్ళే. ఆ పుస్తకంలో ఒకే మాట చెప్తారు, మీరు మాకు సంబంధం లేని వాళ్ళైతే ఈ పుస్తకం మీ చేతిలో ఉండదు అని చెప్తారు. అంటే అంటే ఎవరైతే మెడిటేటర్గా ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారికి కావాల్సిన సపర్యలన్నీ వారు చేసి పెడతారు. అదే ఆస్ట్రల్ హీలింగ్. అదే ఆస్ట్రల్ సర్జరీ అవసరమైతే సర్జరీ చేస్తారు, హీలింగ్ అవసరమైతే హీలింగ్ చేస్తారు. ఒకళ్ళు అయితే ఈ ముక్కులో వాళ్ళకి ఇది ఉందో, సైనస్ ఉంటే ఆ ముక్కును పిండేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. ముక్కును పిండేసి ఎంతో ఒక టబ్బు కింద పడిపోతున్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ దెబ్బతోటి అదంతా పోయిందంట. ఇవన్నీ నాకు
మాస్ గారు ఇట్లా ఉంది మా పరిస్థితి, ఇది ఏందండి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎవరో వచ్చి పట్టుకుంటున్నారు, కన్ను పట్టుకుంటున్నారు, చెవులు పట్టుకుంటున్నారు, చెవుల్లో లాగుతున్నారు, లోపలంతా పొడుస్తున్నారు, మీకు మెడిటేషన్ అయిన తర్వాత బాగుందా లేకపోతే ఇబ్బంది పడుతున్నా? మెడిటేషన్ అయిన తర్వాత బాగానే ఉందండి, అప్పుడు తట్టుకోలేకపోతున్నాం అని అంటారు. మీకేం, మీరు చేయించుకోండి, శుభ్రంగా చేస్తున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు అని అంటే ఎన్నాలండి? అసలు ఏంది, ఒక ఇది ఏదైనా చెప్పి నేను ఇందుకు సెలెక్ట్ చేసుకున్నాను, నీలో ఈ లోట్లు నేను చెప్పి చేస్తుంటే సరే చేయించుకుంటామండి, 2 సంవత్సరాలు చేస్తుంది మేము యాడ్ చేయించుకుంటామండి. నిజంగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ అది కూడా ఒక పర్పసే. ఆ థింకింగ్ మైండ్, అమ్మాయికి థింకింగ్ మైండ్ ఉంది ఎక్కువ, లాజికల్ మైండ్. సార్ ఇట్లయితే ఎట్లా అండి, లాజికల్ మైండ్ ఉండేటప్పటికి ఆ లాజికల్ మైండ్ పోయిన దాకా వాళ్ళు చేస్తానే ఉంటారు. వాళ్ళ మీద బిలీఫ్ పెట్టుకోమ్మా, పెట్టుకుంటే వాళ్ళు ఆగిపోతారు, చేసి చేసి శుభ్రం చేసి వెళ్ళిపోతారు. నువ్వు బిలీఫ్ పెట్టకుండా ఏంటో ఎందుకు చేస్తున్నారని భయపడుతున్నావు, భయపడబాక అనేటి ఎన్నాలని భయపడకుండా ఉంటుంది, 2 సంవత్సరాలు చేస్తున్నారు. ఇది ఎంత అంటే ఎట్లా అంటే మరి కళ్ళు పీకి పక్కన పెట్టి మళ్ళీ లోపల పెట్టినట్టు ఉంటుంది, ఎంత భయం వేస్తుంది. అవి కూడా చేస్తారు. ఈ ముక్కులో దూరంలో ఉన్న బోన్స్ మొత్తం లాగి పక్కన తీసి మళ్ళీ లోపలకు దూరుస్తున్నట్టు, కంటి నరాలు లోపలకు దూరుస్తున్నట్టు, కుట్లేస్తున్నట్టు, ఈ దాడై దగ్గర ఏలు పెట్టి లోపలికి, లోపల ఉన్న నరాలు బయటికి లాగి మళ్ళీ లోపలికి పెడుతున్నట్టు. నాకంత కష్టంగా జరగలేదండి, నాకంత సాఫ్ట్, చాలా సాఫ్ట్గా జొప్పించారు నాకు. నాకు ఎప్పుడు కూడా ఆ ఫస్ట్ కర్తాల్లో ఉన్నప్పుడే మోకాళ్ళ దగ్గర నుంచి కింద బాగా పెయిన్ అనుభవించాను, కానీ ఆ తర్వాత జరిగిన వాటిల్లో ఎక్కడ నాకు కష్టం అనిపించలా, హ్యాపీగా నడిచేది నా హీలింగ్ అంతా. ఎక్కడ కూడా నాకు కష్టపడలా నేను. అది వాడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. ఎక్కడా కష్టపడలా. ఆ మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ కాంచి కింద మట్టికి బాగా మెలేసి అసలు నుజ్జును, ఒక యాక్సిడెంట్ లో నుజ్జు నుజ్జు అయిన కాలుకి ఎంత పెయిన్ వచ్చిందో అంత పెయిన్ వచ్చింది ఆ రోజు నాకు. తట్టుకోమన్నారు కాబట్టి తట్టుకున్నా అంతే, లేకపోతే మరి ఏం చేసేవాడిని తెలియదు. అట్లా బిలీఫ్ సిస్టాన్ని పెంచుకొని పార్లల్ వర్డ్స్ ఉన్నవి ఈ భూమి మీద, ఇది ఒక్కటే కాదు మనం ఉంది, పార్లల్ వర్డ్స్ బోల్డ్ ఎన్ని ఉన్నాయి. మన క్లాసులో చెప్పుకున్నాం 9 ఫ్రీడమ్స్ అనే దాంట్లో. ఆ పార్లల్ వర్డ్స్ చాలా ఉన్నాయి, అన్ని చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు ఈ రూపంలో లేకపోవచ్చు, చైతన్య రూపంలో ఉండొచ్చు. వాళ్ళందరూ వాళ్ళ వర్క్ని ఈ భూమి మీద చేయాలనుకున్నప్పుడు, మన సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఆయుధాలన్నీ వాళ్ళే సమకూరుస్తారు. ఆ సమకూర్చే స్థితిలో ఉన్నదే ఈ యొక్క సర్జరీ వ్యవహారం, ఈ హీలింగ్, హాస్టల్ సర్జరీ హీలింగ్. ప్లస్ ఒకసారి కనకదుర్గాదేవి నాకు దర్శనం ఇచ్చిందని చెప్పాను ఇంతకు ముందు క్లాసులో. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆమె స్వరూపం చూస్తే ఎట్లా ఉన్నారంటే, సాధారణ స్త్రీ మన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఎలా అయితే పాత డ్రెస్ వేసుకొని ఉంటారో అలా ఉన్నారు ఆమె. ఏంటమ్మా ఇట్లా, నేనే కనకదుర్గాదేవిని అని చెప్తున్నారు ఆమె. ఏంటి ఇట్లా ఉన్నావు, ఎట్లా ఉంటే ఎట్లా, నిన్ను ఎట్లా నమ్ముతావు, నువ్వు కనకదుర్గాదేవి అంటే? అవునండి నేనే కనకదుర్గ. మరి అవన్నీ ఈ కిరీటాలు చేతులకు అవన్నీ ఏంటంటే అవేమి ఉండవు ఇప్పుడు మాకు, మమ్మల్ని ఒక పర్పస్ కోసం క్రియేట్ చేస్తారు, ఆ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు అన్నీ ఇస్తారు, ఆ పర్పస్ అవ్వగానే అవన్నీ విత్డ్రా అయిపోతా ఉంటాయి అని చెప్పారు. అంటే శక్తి దేవత కనకదుర్గాదేవి అంటే. ఆ శక్తి దేవత, ఆమెకి ఆ పర్పస్, ఒక ఒక పర్పస్ నిర్వర్తించుకోవటానికి హాస్టల్ లెవెల్లో ఉన్న మా మాస్టర్స్, దేవుళ్ళు అనుకోండి లేకపోతే ఎవరైనా కానీ క్రియేషన్ చేసినప్పుడు అప్పుడు అవన్నీ శక్తులు ఇస్తారు. ఆ చేతిలో అది విల్లంబులో లేకపోతే కత్తి, ఇంకా ఏది అవసరమో అవతల ఆ పని చేయటానికి అవన్నీ ఆ చేతుల్లో పెట్టి పంపిస్తారు. అట్లానే మనకు కూడా, అంటే అది ఆ తయారు చేయటం, ఆ ఎనర్జీని క్రియేట్ చేయటం అక్కడ. అట్లానే మన సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఆ ఎనర్జీస్ అని ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. హాస్టల్ హీలింగ్ అనేది నమ్మక వ్యవస్థ మీద, వాళ్ళ మీద మనం పెట్టే
నమ్మకాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ నమ్మకం లేనప్పుడు అసలు మనం సెలెక్ట్ చేసుకోరు. నమ్మకం లేదు, మనకు సంబంధం అసలు నమ్మకం లేని స్థితిలో ఉన్న వ్యక్తిని వాళ్ళు అసలు సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళు కావు, అసలు ఆ హీలింగ్ అనేదే కాదు. ఎందుకు కాదంటే వాళ్ళకి వాళ్ళ ఉపయోగం లేదు. పొద్దాలు నేను ఒకటి చేస్తుంటే నాకు ఇదేంది ఇది చేయలేదు అని అడగటం, లేకపోతే మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారని క్వశ్చనింగ్ మార్కులు పెడితే వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎలా కావాలో అది చేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పడుకోవటం వరకే మన పని. ఆపరేషన్ చేసే విధానంలో వాడు ఏదైనా కోసుకుంటాడు. అది మనకు లేదు నాకు కుడి పక్కన వద్దు ఎడం పక్క కోయమంటే కోయడు. కుడి పక్కనే ప్రాబ్లం ఉంటే కుడి పక్కనే కోస్తాను. లేదు లేదు ఇటు కోయి బాగా ఇటు నుంచి తీయండి అన్నాం అనుకో, తీరు. అందుకని పూర్తి సరెండర్ అవ్వాలి. పూర్తి సరెండర్ అయ్యి ఆ డాక్టర్ మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే మన హీలింగ్ ఇస్తాడు. డాక్టర్ అయినా కానీ మెడిసిన్ ఇచ్చినా కానీ మన హీలింగ్ కావాలంటే ఆయన మీద నమ్మకం ఉండాలి. వేసే మందుల మీద నమ్మకం ఉండాలి, లేకపోతే హీల్ కాదు. అట్లానే మాస్టర్ల మీద మనకు నమ్మకం పెట్టాలి. ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సర్జరీస్ జరుగుతాయి. మనం సెలెక్ట్ చేసుకుంటారు, మనని ఎతుకులాడుతున్నారు. ఈ భూమి మీద ఎవరు దొరుకుతారా, ఎవరైనా దొరికితే తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చుకొని మన పని చేయించుకుందాం. ఎతుకులాడుతున్నారు, మనమేం తప్పించుకొని తిరుగుతున్నాం. దొరకట్లా వాళ్ళకి. ఎందుకు దొరకట్లేదంటే మనకున్న ప్రాబ్లమ్స్ మనవి. అందుకని ఈ ప్యూరిటీ ఆఫ్ మైండ్ని డెవలప్ చేసుకుంటే, మన సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనలో ఉన్న మొత్తం అవలక్షణాలని తీసి అవతల పడేసి ఆ పనిలో పెట్టుకుంటారు. హాస్టల్గా బోల్డ్ అంత వర్క్ చేస్తారు మన మీద. అట్లానే వాళ్ళు చెప్పిన వర్కే మనం చేయాలి. మనకి అది ఇష్టమైన వర్క్ చెప్తారు, మనకు చేత కాని వర్క్ ఏం చెప్పరు. అది చేస్తుంటే అమితమైన ఆనందం, ఎంతో హ్యాపీనెస్ పొంగేటట్టు ఉండే వర్కే చెప్తారు మనకి. ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ వర్క్, వాళ్ళు ఇచ్చిన వర్క్ చేస్తుంటే ఇక అంతకు మించిన ఆనందం ఇక ఇక్కడ ఏమీ లేదు నాకు అనే స్థితిలో మనం ఆ వర్క్ చేస్తాం. అందుకని ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్ని డెవలప్ చేసుకుందాం అందరం. నమ్మకంతో ఉన్నారు, వాళ్ళు మన పక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, వారే మాట్లాడుతున్నారు, మనం కాదు అనే ఆ ఆ ట్రేడ్ మార్క్లో మనం కనుక ఉండగలిగితే ఖచ్చితంగా మన వర్క్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకుని మనకి వాళ్ళ యొక్క శక్తిని మనకు అందిస్తారు. హాస్టల్ సర్జరీస్ అనేవి ఖచ్చితంగా జరిగాయని, ఎందుకంటే స్పష్టంగా మన సినిమాలో నేను ఆ టీవీలో గనక ఆపరేషన్ జరుగుతుంటే టీవీలో చూపిస్తుంటే ఎలా ఉందో అలా చూశాను నేను. ఎట్లా నమ్మకుండా ఉంటాను అంత బాగా చూస్తే. సరే నాకు నా అనారోగ్యం ఆ తర్వాత దాని తాలూకు సిమ్టమ్స్ ఎప్పుడన్నా మరి కనపడాలి కదా. ఇప్పుడు నాకు ఎప్పుడో హాస్పిటల్లో ఉండి 2007లో హాస్పిటల్లో 2006 29 2006 డిసెంబర్ 29 జాయిన్ అయ్యి 2007 జనవరి 16న రిలీవ్ అయ్యి వచ్చాను నేను. అన్ని రోజులు హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత కొద్ది రోజులు మెడిసిన్ వాడాం. ఆ తర్వాత వాళ్ళు ఆపేసాం. మరి ఆ సిమ్టమ్స్ మళ్ళీ డెవలప్ అవ్వాలి కదా. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ నాది. నా నా లివరే ఫ్యాట్ని తయారు చేసుకుంటుంది. అది మరి తర్వాత కూడా ఉండాలి కదా, లేదు. అంటే వాళ్ళు క్లీన్ చేశారు, వాళ్ళు 2 టబ్బులు తీసేశారు, దాని మీద ఉన్న పేస్ట్ మొత్తాన్ని లాగేశారు. అది మనం నమ్మాలి. మీకెందుకు చేశారంటే ఎందుకు చేశారు, నాకు ఒక పని అప్పు చెప్పారు, ఆ పని నేను చేసుకుంటూ తిరుగుతున్నా అంతే. ఆ పనే నేను చేస్తాను, నాకు ఇంకా వేరే పని ఏం చేత కాదు ఈ పిరమిడ్ సొసైటీలో. ఆ పని ఎవరు అడిగినా చేసి పెడతామే. ఎవరు అడిగినా, ఎవరన్నా ఏదన్నా గైడెన్స్ అడిగితే ఇవ్వటమే నా పని, లేదా ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళటమే నా పని. ఎవరన్నా సార్ నాకు ఇది ఇట్లా ఉంది, నా పరిస్థితి, నా మానసిక పరిస్థితి ఇట్లా ఉంది, దీనికి ఏం చేయమంటారంటే నాకు తెలిసి చెప్పను. అట్లా ఫోన్ చేస్తానే ఉంటాను, ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను. ఆ ఫోన్లోనే ఆ మాటల్లోనే వాళ్ళకి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోయింది. అది నాయి కాదు, నాకు తెలియదు, అవి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ?
నన్ను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇస్తున్నారు, నాయి కాదు. నాకేం నమ్మకం, వాళ్ళే ఇస్తున్నారని. ఆ నమ్మకాన్ని మనం డెవలప్ చేసుకొని, ఇందులో నాదేం లేదు, నాది ఒక్క గరిట లాంటి వాడిని అని కనుక అనుకుంటూ వాళ్ళ మీద పూర్తి కాన్ఫిడెన్స్ కనుక మనం పెట్టగలిగితే, వాళ్ళు చెప్పిన పని మనం చేసుకుంటా తిరుగుతూ ఉంటే, మనని అడవిలోకి వెళ్ళినా కానీ అక్కడి నుంచి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అడవిలోకి వెళ్ళినా అక్కడి నుంచి సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. హాస్టల్ సర్జరీస్ అనేది ఖచ్చితం, హాస్టల్ హీలింగ్ అనేది కూడా ఖచ్చితమే. 100% బిలీఫ్ సిస్టంలో పెంచుకోవాలి. ఇది ఉంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా పూజారిని చూశాను. ఆయన ఈ మెడిటేషన్ తెలియదు, ఏదో మెడిటేషన్ అన్నారని అక్కడికి వచ్చాడు ఆ రోజు. ఆయన నాకు ఇట్లా జరిగిందని చెప్పాడు. నాకు ఇట్లా జరిగిందండి, మా ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ అన్ని సరి చేసి పెట్టాడని చెప్పాడు. అది మామూలు ఆయనకు తెలియదు, ఈ హాస్టల్ సర్జరీస్ ఉంటాయి ఇట్లా అని మనకు పిఎస్ఎస్ఎంలో తెలుసు, ఆయనకి తెలియదు. అయినా కానీ ఆయన చెప్పాడు. అంటే అది ఓన్ ఎక్స్పీరియన్స్. ఆయన పూజారి, రోజు పూజ చేయాలి, ఆంజనేయ స్వామికి ఆ నైవేద్యం పెట్టాలి. ఈయన పెట్టకపోతే నాకు ఇబ్బంది అయింది అనుకున్నాడు ఏమో, మరి చేసి పెట్టాడు. అంటే ఆయన నమ్మకం కూడా ఏంది, ఆ పూజారి నమ్మకం కూడా నాకు ఏది వచ్చినా ఆంజనేయ స్వామి చూసుకుంటాడనే ఒక నమ్మకం. అందుకని ఆయన చేసి పెట్టాడు. అట్లా మనం గనక ప్యూర్ మైండ్ తోటి మనం గనక ఉండగలిగితే, మన గనక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు 100% ఆ అవసరమైతే, ఎక్కడ ఏది అవసరమైతే ఆ సర్జరీ చేయనన్నా చేస్తారు. లేదా మనం చేసుకోవటానికి వీలుగా, అంటే మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళు మనకి ఇస్తారు. ఒకసారి నాకు జ్వరం తగిలింది, మందులు వేసుకోకూడదు, మనం మందులు వేసుకోకూడదు అని అందరూ చెబుతాం. శుక్రవారం జ్వరం తగిలింది, శనివారం నాడు ఉంది, ఆదివారం క్లాస్కి వెళ్ళాలి. అరే జ్వరం తగిలితే ఎట్టెళ్ళాలి అని కొంచెం బెళ్ళ వేసుకుని వెళ్దామని వెళ్ళా. మళ్ళీ క్లాస్ అయిపోయే లోపల మళ్ళీ జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చి పడుకున్నా. పడుకునేటప్పుడు అనుకున్నా, అందరికి చెబుతున్నాం, మనమేమైనా తగ్గించుకోలేకపోతున్నాం, ఏంటిది, ఎందుకు వచ్చిందని కళ్ళు మూసుకొని అట్లా మెడిటేషన్లో కూర్చొని ఉంటే, ఒక దేవత ఈ కడవ లాంటిది ఒకటి పెట్టుకొని, ఆ కడవలో ఆకులు, భుజం మీద కడవ పెట్టుకొని, ఆ కడవలో ఆకులు పెట్టుకొని, ఆకులు చెట్టు కొమ్మలు ఇలాంటివి పెట్టుకొని కనపడ్డారు. అమ్మా ఎవరు మీరు, ఏంటి ఇది, నేను వనదేవతని, నేను ఆయుర్వేద వనదేవతని అని వెళ్ళిపోయారు అంతే. ఇదే ఇప్పుడు నేనేమనుకోవాలి, నా జ్వరం తగిలిందని నేను అడిగితే, నేను వనదేవతని, నేను ఆయుర్వేద వనదేవతనని వెళ్ళిపోయారు. అంటే మెసేజ్ ఇచ్చిపోయారు. ఇచ్చిపోతే నేనేం చేయాలి అప్పుడు, ఏంటి ఇట్లా ఇచ్చారు, ఇప్పుడు ఆయుర్వేదం అంటే బోల్డ్ అని ఉన్నాయి మందులు, ఇన్ని రకరకాల, అంతలా ట్యాబ్లెట్లు, ఇంతలో పౌడర్లు, చెక్కలు బొక్కలు అన్నీ ఉంటాయి. అవన్నీ నేనాడ తీసుకొచ్చేది అనుకుంటే, అప్పుడు ఇంకోటి గుర్తు చేశారు తెల్లవారి పొద్దున్నే, ఏంటి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, జ్వరం తగ్గడానికి ఆమెకి ఏం సంబంధం, ఆయుర్వేదం వనదేవతనని చెప్పిందని అనుకుంటే, నా నా చిన్న వయసులో నేను 5 years ఏజ్ అప్పుడు నాకు జ్వరం తగిలితే, మా మదరు తనకు తెలిసిన, తనకంటే పెద్ద ఆమె దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయికి ఇట్లా జ్వరం తగిలింది, ఎట్లా మరి ఏమి ఇవ్వమంటావు, తగ్గట్లేదు అని అంటే, కాఫీలో సొంటి పొడేసివు, ఆ సొంటి పొడి కాఫీ తాగితే తగ్గిపోయిందని చెప్తే, మా మదర్ ఇంటికి వచ్చి కాఫీ పెట్టి అందుట్లో సొంటి పొడి వేసి ఇస్తే తాగితే శుభ్రంగా కాసేపుడు తగ్గిపోయింది జ్వరం. అది ఎప్పుడు, నేను 5 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన సంఘటన. అది ఎప్పుడు గుర్తు చేశారు, 60 ఏళ్ల తర్వాత గుర్తు చేశారు. అంత తర్వాత చాలాసార్లు జ్వరం వచ్చింది, నేను ఎప్పుడు అది చేయలా, బిళ్ళలు వేసుకున్నాను. కానీ అది అప్పుడు ఆ ఆయుర్వేద వనదేవత ఆమె వచ్చి ఎందుకు చెప్పింది అంటే, మనం ఆ పాత్రలో ఉన్నాం. అమ్మా ఏదో ఒకటి చెప్పండి, ఎవరో ఒకటి చెప్పండి, నాకు ఈ బిళ్ళలు వేసుకోవటం ఇష్టం లేదని అడుగుతున్నాం కాబట్టి, ఆమె వచ్చి ఆ పౌడర్ వేసుకుని నువ్వు తాగరా నీకు అయిపోతుందని. అది సరే, ఆయుర్వేద వనదేవతని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఇది గుర్తు చేశారు. ఇది ఎప్పుడు, 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. ఆ తర్వాత ఎన్నోసార్లు జ్వరం వచ్చింది, నేను ఎప్పుడు దాని జోలికి పోలా. అది గుర్తు చేస్తే అప్పుడు ఆ రోజు నేను ఆ సొంటి పొడి వేసుకుని తాగితే గంటలో జ్వరం తగ్గిపోయింది. తర్వాత
ఎవరన్నా ఏదైనా అనారోగ్యం ఉంది నాకు ఇట్లా ఉందండి అని అంటే నాకేం తెలియదు ఏ మెడిసిన్ వేయాలో, కాకపోతే ఫలానా వేసుకో అది తగ్గిపోయింది అని చెప్తే వాళ్ళకి తగ్గుతుంది. అంటే ఆ హీలింగ్ పవర్ ఎవరు ఇచ్చినట్టు? వాళ్ళు ఉపయోగపెట్టుకుంటున్నారు. ఈ పవర్ నాది కాదు, వాళ్ళు ఉపయోగపెట్టుకుని వాళ్ళు ఈ మాట చెప్పు అని అనిపిస్తారు నా చేత. ఎట్లా మీకెట్లా తెలుసు అండి ఇవి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో నాకు తెలీదు, నాకు అట్లా చెప్పే అంతే, అది వేసుకో నీకు తగ్గుతుంది. ఓసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది మా ఇంట్లో మా మిస్సెస్కి. ఆమె బాత్రూమ్కి వెళ్ళి లోపలికి వస్తున్నారు. ఏంటి ఇన్నిసార్లు వెళ్తున్నావు, ఏంటి మోషన్స్ ఏమైనా అవుతున్నాయి అంటే, లేదు లేదు ఇట్లా యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళలేకపోతున్నాను, అక్కడికి వెళ్తే రావు, మళ్ళీ వెళ్ళాలనిపించింది రావటం అని. ఎప్పటి నుంచి అంటే నిన్నటి నుంచి అని చెప్పింది. మరి నాకెందుకు చెప్పలేదంటే, ఏమో నాకు చెప్పలేదు అని అంటే, ఇప్పుడు టీ తాగబోతున్నావు కదా, దేంట్లో సొంటి పొడి వేసుకుని తాగానంటే ఆ సొంటి పొడి వేసుకుని తాగింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళాల. ఇది ఇట్లాంటి తెలియజేయటానికి, ఇది నాకెందుకు తెలియజేస్తున్నారంటే, నువ్వు జనాలకు చెప్పురా నాయన అని నన్ను అట్లా ఆ హీల్ చేయటానికి సెలెక్ట్ చేసుకున్నారేమో నాకు తెలియదు. ఈ క్లాసులు చెప్పడానికి సెలెక్ట్ చేసుకున్నారని తెలియదు. వాళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళి చెప్పొస్తున్నాను. అట్లా దాన్ని బిలీవ్ చేయాలి, మనం నమ్మకం పెట్టుకొని మనము ఇండిస్క్రిమినేషన్గా అందరికి ఎవరికైనా కానీ అదే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే ఓకే. హాస్టల్ సర్జరీస్ ఉన్నాయి, హాస్టల్ హీలింగ్ ఉంది, అది ఎవరో ఒకళ్ళు పట్టుకొని వాళ్ళు చేపిస్తారు. అదే మనం అయితే మనకు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మనం ఒక ఈ జీవితాన్ని సమృద్ధిగా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి స్థితి కనుక మనకు వస్తే ఈ జీవితాన్ని పండించుకున్నాము, 10 మందికి ఉపయోగపడుతున్నాము, 10 మంది బాధని మనం తీసేస్తున్నాము. ఒక మాట సహాయంతో మనమేం డబ్బులు పెట్టట్లా, మాట చెప్తున్నాం, ఇట్లా చేసుకో నీకు తగ్గిపోతుంది. మొన్న ఒక అమ్మాయి మానసికంగా బాధపడే అమ్మాయి వచ్చింది. నువ్వు అసలు ఇండియా వచ్చేసి యూఏఏలో ఉంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంటుంది. ఏడుస్తా చెప్పి ఫోన్ చేసింది నాకు, నువ్వు అర్జెంటుగా ఇండియా వచ్చేయి, నువ్వు అక్కడ ఉంటాను లేదు అంటే 3వ రోజు ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చే తల్లి తగ్గిపోయిందండి ఆ అమ్మాయికి. ఇక్కడ హాస్పిటల్లో చూపితే ఏమి లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడే విపరీతమైన టెన్షను, విపరీతమైన గ్యాస్ ట్రబుల్, గుండె పట్టేసినట్టు ఉంది. ఏడుస్తా తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు ఫోన్ చేసింది. చేస్తే నువ్వు ముందు అర్జెంటుగా ఇండియా రమ్మంటే వాళ్ళ హస్బెండ్ అప్పుడప్పుడు ఫ్లైట్ ఎక్స్ పంపించాడు. పంపిస్తే ఇక్కడ దిగిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయని. మరి నాకేం తెలుసు అమ్మాయి ఏ స్థితిలో ఉందో, నాకేం తెలుసు? ఇక ఇండియా రాగానే తగ్గిపోయిందని ఎట్ట తెలుసు? ఏమో వాళ్ళు చెప్పించారు అంతే. అంటే మనని ఈ రకమైన సేవ చేయమని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉంటారు అంతే. అది నేను చేస్తున్నప్పుడు నాకు అన్ని తెలుసు అనుకున్నామంటే వాళ్ళు కట్ అవుతారు అక్కడి నుంచి. చల్, అందుకని హాస్టల్ సర్జరీస్ కావాలన్నా, హాస్టల్ హీలింగ్ కెపాసిటీ మనకు కావాలన్నా అవి ముందు వాళ్ళని నమ్మాలి, వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకునేట్టు చూడాలి, మనం ప్రేమగా ఉండాలి అందరితోటి. అరే నీకు చేయను, నీకే చేస్తాను, నువ్వు మావాడి వాళ్ళు కాదు, ఈ ఉండకూడదు. ఎవరికైనా ఎవరు ఫోన్ చేసినా నేనున్నాను, నేను చెప్తాను నీకు. ఎవరైనా కానీ అవతల అసలు మనుషులు కూడా తెలియదు నాకు ఒక్కో సందర్భంలో, వాళ్ళు ఎవరు ఆ మనుషుల ఫేస్ కానీ వాళ్ళ పేర్లు కానీ కూడా తెలియదు. పేరు కూడా అడగను నేను. నీ ప్రాబ్లం ఏంటమ్మా అంతవరకే అడిగే, నువ్వు ఇట్లా చేసుకో. ఒకసారి ఒక ఆఫీసరు, ఒక మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేశారు, లేడీ కమిషనర్. నాకు ఇట్లా ఉందండి, 4 నెలల నుంచి ఉద్యోగానికి పోలేకపోతున్నాను, పోతే భయం వేస్తుంది, ఏం చేస్తాను, నాకు జీతం కూడా రావట్లేదు 20 నెలల నుంచి, ఆ టెన్షన్ ఉంది. మా అబ్బాయి పెళ్లి కావట్లేదు అనేది ఒక టెన్షన్ ఉంది. ఇంట్లో కూర్చొని ఉంటున్నాను, తలుపు ఎవరిని కొట్టినా భయమేను. పొద్దాలు మాస్క్ పెట్టుకొని ఉంటాను. అక్కడ వంటగదిలో ఏదన్నా చాకులు, పిన్నీసులు, లేకపోతే ఆ ప్లేట్లు అలాంటివి లోపల పోతాయని భయం. ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఫుల్ డేంజర్లో ఉన్నావు నువ్వు మానసికంగా.
అర్జెంటుకి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. నువ్వు ఏదైనా చేయగలిగి ఓపిక ఉండి చేయగలిగితే అప్పుడు చూద్దాం తర్వాత. ముందు డేంజర్, ఫుల్ డేంజర్, అన్ని హైయెస్ట్ డేంజర్లో, మానసికంగా హైయెస్ట్ డేంజర్లో ఉన్నావు. నువ్వు వెళ్ళి అర్జెంటుకి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి. నిన్ను అసలు జాయిన్ చేయమంటారు సైక్రాటిస్టు, లేదా మందులు ఇచ్చి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి అర్జెంటుగా చేసుకోమంటే రెండో రోజు మూడో రోజు వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని ఆ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటాం. నాకేం తెలుసు ఆమె అంత ఇదిలో ఉందని, ఆమె అంత బాధలో ఉందని. ఆ మాటలు, ఆమె చెప్పిన మాటలను బట్టి, ఆమె యొక్క స్టేటస్ బట్టి, ఆమె చెప్పిన కొన్ని మాటలు నాకు బేరీ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం అది. నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో ముందు, తర్వాత మిగతాది. ముందు ముందు ఉండాలి కదా, మనిషి ఉండాలి కదా అని అంటే, అమ్మాయి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. మెడిసిన్ ఇచ్చి పంపించారంట. వచ్చి ఆ మెడిసిన్ వాడుకుంటుంది ప్రస్తుతం. మరి తర్వాత ఫోన్ చేసిద్దో లేదా తగ్గిపోతే ఇంకా మన అవసరమే లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది వాళ్ళ మీద పూర్తి బిలీఫ్ మనం ఇస్తే, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనకు కావలసిన శక్తులన్నీ వాళ్ళే పంపిస్తారు అనే దానికి చెప్తున్నాం. అంటే హాస్టల్ సర్జరీస్, హాస్టల్ హీలింగ్ చేయటానికి కానీ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారంటే మనకు కావాల్సిన శక్తులన్నీ వాళ్ళే మనకి సమకూరుస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనలో లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి టువర్డ్స్ యూనివర్స్, నాట్ ఆన్ మై ఫ్యామిలీ, నాట్ ఆన్ మై టౌన్, నాట్ ఆన్ మై బజార్, నాట్ ఆన్ మై రేస్. ఎవ్రీథింగ్ యూనివర్సల్ లవ్ ఉండాలి. ఆ లవ్ ఉన్నప్పుడు we were selected by them టు సర్వ్ ద హ్యుమానిటీ. ఈ మానవ జాతినిలో మనం సేవ చేయటానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మనకు కావాల్సింది మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇదే హాస్టల్ సర్జరీ ఖచ్చితంగా ఉన్నాయి. హాస్టల్ మాస్టర్లు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనని గైడ్ చేస్తారు. వాళ్ళు మనని ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసి పెడతారు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఏదో చెప్పి ఎవరో చెప్పి అసలు నేను ఎక్కడ చదవాల. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 2012లో ఆ బాలకృష్ణ గారి క్లాసులో నేను పొందిన అనుభూతి కానించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అందుకని నమ్ముదాం. అందరి పట్ల, మానవాళి పట్ల, విశ్వం పట్ల, భూమాత పట్ల, సర్వజీవుల పట్ల ప్రేమగా ఉందాం. అప్పుడు మనకి బ్రహ్మాండమైన భవిష్యత్తును వాళ్ళు చూపిస్తారు. థ్యాంక్ యూ మేడం. హలో మమత గారు. హలో. హలో. ఓకే. ఎవరు అందరూ మ్యూట్లో ఉన్నారుగా, అన్మ్యూట్లో లేరు అందరూ. ఓకే ఓకే ఓకే. అందుకని మనం వాళ్ళ చేత సెలెక్ట్ చేయబడాలి అని అంటే మన స్థితిని మార్చుకోవాల్సిందే. మనని ఆ స్థితిని మార్చుకునేటప్పుడు మన ఫిజికల్గా కొన్ని కష్టాలు వస్తే రావచ్చండి. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. వాటిని మనం ఎదుర్కొని దాన్ని. ఆ మేడం గారు చెన్నైలో ఉంటారు. ఆ మేడం గారు నన్ను ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ ఇటు చేస్తున్నారండి. నేను మేడం చేయించుకోండి మీకు అదృష్టవంతులు అని అంటే, అమ్మ ఏం అదృష్టం అండి, రోజు గీకుతున్నారు, పీగుతున్నారు, కొడుతున్నారు, లాగుతున్నారు. ఇవన్నీ నేను ఏం చేయాలో అర్థం కావట్లేదండి. సరే ఇన్ని చేసి నాకు ఏదన్నా ఫిజికల్గా లేకపోతే నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అన్నా ఉంటుందంటే అది లేదండి. ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నాం, కోర్టు కేసులు పోతున్నాయి, నాకేమి ఇబ్బందులుగా ఉంటున్నాయి అని అట్లా చెప్తున్నారు. అంటే ఏమో కొన్ని లాజిక్ మైండ్ పనిచేస్తుందేమో అనిపించింది నాకు. ఆమెతో అనలేదు నేను, లాజిక్ మైండ్ పనిచేస్తుందేమో అందువలన అట్లా ఉన్నారేమో అనిపించింది. కార్తీక మాసం యొక్క విశేషం అంటే ఋషి మండలలో గుండా ఇప్పుడు సూర్యగ్రహణం ప్రయాణం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున అంటే ఋషి మండలం 7 ఋషులు, 7 ఋషుల యొక్క
శక్తి మన మీద పడుతున్నట్టు లెక్కేస్తారు మన పూర్వీకులు. ఆ శక్తిలో ప్రేమ తరంగాలు, శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు 3 ఉంటాయని ప్లైడియన్స్ చెప్పారు. ఆ 3 ఏకకాలంలో మీకు అందుతాయి అని చెప్పారు. ఈ విషయం మన పూర్వీకులు తెలుసు కాబట్టే కార్తీక మాసం వచ్చిన మొదటి రోజు నుంచి అయిపోయే వరకు ప్రతి వ్యక్తిని ఆ ఆ తరంగాలను అందుకోవటానికి వీలుగా దీపం పెట్టిమని ఆకాశ దీపాలు పెట్టిస్తారు. మన గుళ్ళల్లో దీపాలు పెట్టిస్తారు. ప్లస్ వనభోజనాలని, సముద్ర స్నానాలని, ప్రొద్దున్నే నదీ స్నానాలని, పొద్దున్నే కాలువల్లోకి వెళ్ళి నీళ్లు స్నానాలు చేసి రమ్మని, బావి దగ్గర కానీ కాలువలో వారు బయట సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర బయట స్నానం చేయమని. అంటే అంతా ఆరు బయట చేయాలి. వనభోజనాలు బయట తోటల్లో చేయాలి. కార్తీక స్నానం సముద్రం ఒడ్డున చేయాలి. అంటే బయట 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 తిరుగుతా ఉంటే ఆ కిరణాలు, ఆ ఋషి మండలం నుంచి వచ్చిన కిరణాలు అన్నీ అంది మనందరం జ్ఞానవంతులమి, శక్తివంతులమి, ప్రేమమూర్తులు అవుతారన్న ఉద్దేశంతో మన పూర్వీకులు మనందరిని బయట తిప్పారు. కార్తీక మాసం అన్నారు. తల స్నానం, ప్రొద్దున్నే లెగవటం, ఆ మంత్రాలు చదువుకోవటం, ఈ విభూతి ధరించటం, హాయిగా బయట తిరగటం, అన్నీ బయటే. దీపం కూడా బయటే పెట్టడమే. అంత దీపానికి ఏంటంటే దీపం ఎలుగు చిహ్నం. ఆ వెలుగు ఎక్కడ ఉంటుందో ఆ పైనుంచి వచ్చే కాంతి, ఆ కిరణాలు ఆ వెలుగుని ఆకర్షించి ఆ వెలుగు చుట్టూ ఉన్న మనందరికి కూడా అందుతుందన్న ఉద్దేశంతో ఆకాశ దీపాలు పెట్టించేవాడు. ఈ కార్తీక మాసం అనేది అన్ని మాసాల్లో కల్లా చాలా శక్తివంతమైందని మన పూర్వీకులు నమ్ముతారు. విష్ణు శివుడు ఇద్దరికి ఇష్టం అని చెప్తారు. ఇంకా రకరకాల త్రిపురాసుడిని చంపారు ఈ మాసంలోనే, ఈ రోజే అని ఒకటి చెప్తారు. ఈ రకరకాల పురాణాల్లోకి వెళ్తే చాలా ఉంటుంది. అవన్నీ మనకి మన పూర్వీకులు అంటే మన ద్రష్టలు వెనకమాల ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మన ఆ రకంగా నడిపిస్తూ ఉండటానికి ఆ విషయాలని చెప్పకపోయినా కానీ మన బయట తిరిగి ఏర్పాటు చేశారు ఈ మాసం. అంటే ఆ కాంతిని స్వీకరించడానికి సముద్ర స్నానానికి వెళ్ళి స్వీకరించు, లేకపోతే బయట తులసి కోట దగ్గర పూజ చేసి స్వీకరించు, బయట దీపం బయట పెట్టి స్వీకరించు, గుళ్ళో బయట గుళ్ళో కూడా బయటే, బయట ఓపెన్ ప్లేస్ లో పెడతారు దీపాలు కూడా. భోజనాలు కూడా బయటే, వన భోజనాలని బయటే తింటాం. ఒక్కొక్కళ్ళు 4-5 రోజులు వనభోజనాలకు వెళ్తారు ఈ కార్తీక మాసం అనేక రకాలైన గ్రూపుల్లో. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ కాంతి కిరణాలు మన శరీరానికి తాకాలి, అందుకని పెట్టారు. అలాంటి మాసంలో పౌర్ణమి రోజున ఈ ప్లైడియన్స్ గురించి, ఈ ప్లైడియన్స్ అంటేనే కృత్తిక నక్షత్ర వాసులని. ఆ ప్లైడియన్స్ వాళ్ళు చేసే హాస్టల్ సర్జరీస్, వాళ్ళ ఇది మనం ఈరోజు చదువుకోవటం, చెప్పుకోవటం అనేది ఒక రకంగా మన అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అంత డౌట్ లేకుండా వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. డౌట్ అనేది ఉండదు, ఎలాంటి డౌట్ లేకుండా మొత్తం క్లియర్ చేస్తారు. ఒకసారి నాకు నువ్వు కూడా ప్లైడియన్స్ గ్రహానికి సంబంధించిన వాడివి, నువ్వు రా అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేశాను. నేనేంటి ప్లైడియన్స్ గ్రహం అంటారు ఏంది, మీరు ప్లైడియన్స్ అంటే ప్రేమ స్వరూపులు, ప్రేమ తత్వాన్ని ఈ డిఎన్ఏలో పెట్టిన వాళ్ళని నేను చదివాను, నాకేం ప్రేమ లేదు, నేను ఎవరిని అంత ప్రేమగా ఎవరితో ఉండను అని అంటే నా జీవితంలో జరిగిన సంఘటన దాన్ని గుర్తు చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది వాళ్ళు మనతో పాటు ఉన్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. నా జీవితంలో నేను బిలో 10 years ఏజ్ అప్పుడు ఉన్న ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన గుర్తు చేశారు. అదేంటంటే
ఒక మా ఇంటికి ఒక 4 ఇళ్ళ అవతల ఒక పక్క బజార్లో ఆడుకుంటున్నాం. బాగా మే నెల ఎండాకాలం 12 గంటలైంది మధ్యాహ్నం. ఆ ఎండలో పడి ఆడుకుంటున్నాం ఇద్దరు. ఆ ఇంటికి వాళ్ళ అబ్బాయి, నేను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాం. ఒక భిక్షగాడు, అయ్యా అన్నం ఉంది, మజ్జిగ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అయ్యా, నాకు ఉప్పు కాస్త పెడితే నేను అన్నం తింటాను, నాకు ఉప్పు పెట్టలేదు ఎవరు అని వచ్చి ఉప్పు కాస్త పెట్టయ్యా అని అడిగాడు. ఉప్పు అన్నంలో కలుపుకోవటానికి ఉప్పు పెడితే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి, రే మీ ఇంట్లోకి వెళ్ళి ఉప్పు తీసుకురా ఆ అబ్బాయికి ఇద్దామని అని అంటే, అయ్యి నేనెందుకు ఇస్తాను, మాకుంటే ఇంకో రోజుకు ఉంటుంది, నేను ఈ అబ్బాయికి నేనెందుకు ఇస్తాను, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, ఆ భిక్షగాడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. అంటే అప్పుడు నేను ఆ పక్క బజార్ అంటే నెక్స్ట్ బజార్లో మా ఇల్లు వెళ్ళి, మా ఇంటికి వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, మా ఇంటికి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఆ ఉప్పు అక్కడికి వెళ్ళి ఆ ఉప్పులో ఏలు పెట్టి తీస్తుంటే, ఏంట్రా మా అమ్మ పట్టుకొని, ఎందుకురా ఉప్పు ఎందుకురా అని అడిగితే, ఎట్లా అంటే ఇట్లాగా తీసుకెళ్లేదని ఒక పొట్లం కట్టించింది. ఆ పొట్లం తీసుకెళ్లి ఆ అబ్బాయికి ఇస్తే, సరే అది తీసుకుని వెళ్ళాడు. ఇక అది ఏముందా, అది అంత పెద్ద గొప్ప పని కాదు, నాకు అసలు గుర్తుకోలేదు. నీకేం ప్రేమ లేకపోతే ఆ పని చేస్తావా నువ్వు అంత చిన్న వయసులో? ప్రేమ మూర్తి కాదని చెప్తావేంటి? ఏ ప్రేమ లేకుండానే ముక్కు ముఖం తెలియనాడికి 30,000 ఇస్తావా అన్నాడు. అంటే మాకు వాచ్మెన్గా వచ్చి ఒక అతను ఎక్కడో దూరం నుంచి వచ్చి నా దగ్గర 30,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ 30,000 తీసుకోవడానికి వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అది వాళ్ళకైతే తెలిసింది. అంటే ఎంత పక్కన ఉన్నారో చూడండి వాళ్ళు, మన అంటి పెట్టుకొని ఎంత ఉన్నారో చూడండి. ఏ నీకు ఏ జాలి దయ కరుణనే లేకపోతే, ఆ వాచ్మెన్గా వచ్చి నీకు అసలు ఎవడో తెలియదు, ఎవరో తెలియదు, అలాంటి వాడికి నువ్వు 30,000 ఇచ్చి పంపించావంటే, ఏ ఇది లేకపోతే నువ్వు ఎందుకు ఇస్తావు, ఎట్లా ఇవ్వగలిగావు? ప్రేమ అంటే అదేను, ఎక్స్ప్రెస్ చేసేదే కాదు, ప్రేమ అంటే అదేను అని చెప్పి, ఓహో అది కావాలనుకున్నా అంతే. అంటే అంత దగ్గరగా మనతో పాటే వాళ్ళు రెడీమేడ్గా ఉంటారు. అందుకని నమ్మాలి మనం. ఈ హాస్టల్ మాస్టర్ని నమ్మాలి, హాస్టల్ లోకాలు నమ్మాలి, హాస్టల్ సర్జరీస్ నమ్మాలి, హాస్టల్ హీలింగ్ మెథడాలజీని నమ్మాలి. అన్నీ జరుగుతాయి. మన కంటికి కనపడలేదని జరగకుండా ఉండవు, ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే మేడం.